ఒక చిన్న గ్రామంలో కిరణ్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా చురుకుగా ఉండేవాడు, కాని కొంచెం తడబడే స్వభావం కూడా ఉండేది. అతని తల్లి ఎప్పుడూ ఒక మాట చెప్పేది, ఇతరులకు సహాయం చేస్తే మన జీవితంలో కూడా మంచి జరుగుతుంది. కిరణ్ ఆ మాట వింటుండేవాడు, కాని దాని అర్థం పూర్తిగా అర్థం కాలేదు. ఒక రోజు ఉదయం కిరణ్ పాఠశాలకు వెళ్తున్నాడు. రోడ్డుపై నడుస్తూ ఉండగా ఒక వృద్ధుడు భారీ సంచిని మోసుకుంటూ నడుస్తున్నాడు. ఆ సంచి చాలా బరువుగా ఉంది. వృద్ధుడు కాస్త కష్టంగా నడుస్తున్నట్లు కనిపించాడు. కిరణ్ కాసేపు ఆగి చూశాడు. నేను ఆలస్యం అవుతానేమో అని అనుకున్నాడు. కాని వెంటనే తన తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. వెంటనే వృద్ధుడి దగ్గరకు వెళ్ళి, తాతయ్య, నేను మీకు సహాయం చేస్తానా అని అడిగాడు. వృద్ధుడు సంతోషంగా నవ్వాడు. అవును బాబూ, ఈ సంచి మార్కెట్ వరకు తీసుకెళ్లగలవా అని అడిగాడు. కిరణ్ వెంటనే ఆ సంచిని తీసుకుని వృద్ధుడితో కలిసి నడిచాడు. కొంత దూరం నడిచిన తర్వాత వారు మార్కెట్కి చేరుకున్నారు. వృద్ధుడు చాలా సంతోషపడ్డాడు. ధన్యవాదాలు బాబూ, నువ్వు చాలా మంచి బాలుడివి అని చెప్పాడు. కిరణ్ నవ్వుతూ, ఇది చిన్న సహాయం మాత్రమే తాతయ్య అని చెప్పి పాఠశాలకు పరుగెత్తాడు. అతను కొంచెం ఆలస్యంగా పాఠశాలకు చేరుకున్నాడు. తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు గురువు గారు అడిగారు, కిరణ్, ఎందుకు ఆలస్యమైంది? కిరణ్ నిజం చెప్పాడు. గురువుగారు, రోడ్డుపై ఒక వృద్ధుడికి సంచి మోసేందుకు సహాయం చేశాను. అందుకే ఆలస్యమైంది అని చెప్పాడు. గురువుగారు చిరునవ్వు నవ్వారు. నువ్వు ఆలస్యంగా వచ్చావు, కానీ చాలా మంచి పని చేశావు. ఇతరులకు సహాయం చేయడం గొప్ప విషయానికి అని అన్నారు. అప్పుడు తరగతిలో ఉన్న విద్యార్థులందరికీ గురువుగారు చెప్పారు, మనకు చిన్నగా అనిపించే సహాయం కూడా ఎవరికైనా పెద్ద సహాయంగా మారుతుంది. ఆ రోజు నుంచి కిరణ్ తన తల్లి మాటల అసలు అర్థం చేసుకున్నాడు. ఇతరులకు సహాయం చేయడం వల్ల మనసుకు ఎంతో ఆనందం కలుగుతుందని అతనికి తెలిసింది. గ్రామంలో కూడా కిరణ్ గురించి మంచి మాటలు వినిపించాయి. అందరూ అతన్ని మెచ్చుకున్నారు. కిరణ్ కూడా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఇతరులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. మోరల్: చిన్న సహాయం కూడా ఎవరి జీవితంలోనైనా పెద్ద మార్పును తీసుకురాగలదు.